నమస్తే. దొంగలకు వేట, దొంగలకు బాట స్టార్ట్ అయింది మన యుద్ధం. రెడీగా ఉండండి మీరు కూడా. దొంగలకు వేట అని ఎందుకంటున్నానంటే ఒకసారి చూడండి. స్త్రీశక్తి మహిళా సంఘం A1 సంగీత డబ్బుకు ఆశపడింది, భూ కబ్జాదారి అని చెప్పేసి TV9, TV5, NTV, RTV, సాక్షి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు కూడా నన్ను బ్యాట్ చేసి నిజం అబద్ధం తెలుసుకోలేదు. నేను బయటకు వచ్చిన తర్వాత నిజాలు తీసుకొచ్చి వీళ్ళు దొంగలు అని చెప్పేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సీఎం కానీ చేయడం జరిగింది. అవన్నీ కూడా చూసుకుంటూ నేను మళ్ళీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క టీవీ వాళ్ళని కూడా రాండి దొంగని బయట పెడతా, నన్ను దొంగని చేసేది కదా అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఏ ఒక్క టీవీ వాళ్ళు కూడా నా కాడికి రాలేదు. నాకు అప్పుడు అర్థమైంది సొమ్ము ఉంటేనే జనాలు వస్తారేమని. అప్పుడు చాలా బాధపడ్డా. ఈరోజు మీ ముందుకు ఒక మంచి న్యూస్ తీసుకొచ్చిన. దొరలకు బాట ఎందుకంటున్నానంటే ఒకటికి దొంగకుండా కష్టపడుతూ బ్రతుకుతూ దొంగలని బయట పెట్టే ప్రయత్నంలో విజయవంతం మేమయ్యాము. ఈరోజు దొరగా నించున్నాము. స్త్రీశక్తి మహిళా సంఘానికి ఎక్కడైతే భూ కబ్జాదారి సంగీత అని చెప్పేసి పేరు వచ్చిందో అక్కడే ఆ భూమిలోనే గవర్నమెంట్ నుంచి నా సంఘానికి ఖచ్చితంగా ఇది శాంక్షన్ చేస్తానని మాట వచ్చింది, వాగ్దానం వచ్చింది. ఫిబ్రవరి లాస్ట్ లోపల నేను ఈ నిజంగా ఇది లేని వారికి గవర్నమెంట్ ఇదని లబ్ధి పొందే వారికి మియాపూర్ డివిజన్లో నివాసులకి మీకు నిజంగా నిధులు లేదు, రెంటు కట్టలేకపోతున్నాం, ఇబ్బంది పడుతున్నామంటే మియాపూర్ బస్సుబాడి ఎదురుగా నా హోటల్ రాండి, మీ అప్లికేషన్ పెట్టుకోండి. దొంగల మాట పక్కన పెట్టి వచ్చి మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఒక 2-3 మంత్లో సొంత ఇంట్లో మీరు కూర్చుంటారు. ఒక 4-5 రోజుల సీఎం గారు కూడా మాకు ఖచ్చితంగా మేము కలుస్తాము. సీఎం గారిని మాకు కూడా అపాయింట్మెంట్ వచ్చింది. ఎవడైతే ఇల్లు లేక బాధపడుతున్నాడో ఓటేసి మిమ్మల్ని గెలిపించిన తర్వాత ఈరోజు ఇబ్బందులు పడుతున్నాడో వచ్చిన ప్రభుత్వాలన్నీ ఇది చేస్తాము అది చేస్తామని చెప్పేసి ఏమీ చేయడం లేదు. ఇప్పుడు వచ్చిన మీ ప్రభుత్వమైన మాకు న్యాయం చేస్తానని ఆశతో ఎదురు చూస్తున్నారు. మీకు ఖచ్చితంగా నేను సక్సెస్ఫుల్ చేస్తా అని గవర్నమెంట్ నుంచి మనకు వాగ్దానం వచ్చింది. విజయం రేపు, విజయం మనదే. రెడీగా ఉండండి. ఇంకా మీకు ఇంకో కొత్త న్యూస్ చెప్తున్నాను. అదే 100 సర్వే నెంబర్ 50 కోట్ల ఆస్తి ఒక రెడీ అనుమగిస్తూ గవర్నమెంట్ది అనుమగిస్తూ నెలకి 2-3 లక్షలు కిరాయిలు తీసుకుంటూ రాజ్యం ఏదుతుంది. ఆమె పని కూడా తొందరగా పడతాము. ఆల్రెడీ ఇప్పటికి అన్ని చిన్న చిన్నగా మా వాళ్ళు చేయడం జరుగుతుంది. గ్రౌండ్ వర్క్ అయితేనే ఉంది. వచ్చినట్టు మేము రంగనాథ్ సార్కి అందేయడం కూడా జరుగుతుంది. కొన్ని ముందుకు పోతున్నాయి. అక్కడ కూడా ఆమె పని కూడా పట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ లోపల మా సంఘస్థులు కూడా బాగుండాలంటే అయినా మాకు ఉండడానికి ఇది కావాలని చెప్పి మేము అడగడం జరిగింది. మనకు ఓకే చెప్పడం జరిగింది. ఎవరైతే కష్టపడి పోరాటం చేసి నా ఎంట నడిచినారో నిజంగా ఉండడానికి ఇది లేదు. మీకు శుభవార్త. రాండి, మనల్ని కదవండి, కలిసి మళ్ళా మనకేం కావాలి మనం సాధించుకుందాం. నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు ఎవడేమనుకున్నా నాకు అనవసరం. నీతిని అనుసరించి నిజాయితీగా జీవించేదే నా ప్రయత్నం. 10 మంది బాగుంటే 10 మందిలో నేనుంటాను అన్న ఒక భావం. వచ్చేటప్పుడు ఏం తేలేదు, పోయేటప్పుడు కూడా ఏం తీసుకపోం. 10 మందికి మంచి చేద్దాం. మనం ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఇది ఒకటి ప్రతి ఒక్కరు గమనించండి. స్త్రీశక్తి మహిళా సంఘం 20 సంవత్సరాల కిందట నడిచేటప్పుడు నేను ఒంటరి అడుగు. ఈరోజు కొన్ని వేల మంది మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ స్త్రీశక్తి మహిళా సంఘం అంటే అభిమానిస్తూ నా ఎమ్మడి నడిచేటోళ్ళకి అందరికీ కృతజ్ఞతలు. నన్ను ముందుకు నడిపించే ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉంటాను.